జై శ్రీమన్నారాయణ అందరికీ. ఈ నెల 27వ తారీఖు బుధవారం రోజున వినాయక చవితి. ఇక ఇక వినాయక చవితి మన తెలుగు రాష్ట్రాలలో ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తారు. అందులో మన తెలంగాణలో హైదరాబాద్లో వినాయక నవరాత్రోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతాయి. కానీ ఈ మధ్యకాలం ఏమైందంటే వినాయక చవితి అనేది పోటీ పెరిగిందండి. అప్పుడు ఒక వీధిలో వినాయక నవరాత్రులు జరుగుతున్నాయంటే ఆ చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా అక్కడికే వెళ్ళి ఆ గణనాథుని అర్చించేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ప్రతి గల్లీ కూడా ఒక గణపతిని పెట్టుకోవడం జరుగుతుంది. సరే, పెట్టుకోవడం సబబే, కానీ అందరూ ఏం చేస్తున్నారు, ఎవరు కూడా మట్టి వినాయకులు పెట్టుకోవడం లేదండి. ఇంకా దీనితో పాటు డీజే సౌండ్లు మొత్తం మీద అంటే మన ఆ గణపతి నవరాత్రోత్సవాలు నిర్వహించడానికి కారణాన్ని కూడా ఎందుకు నిర్వహించాలో కూడా తెలియకుండా మొత్తం మీద మన ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోయి గణపతి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. అరే, గణపతి నవరాత్రోత్సవం ఎంత వైభవం జరుగుతున్నాయని సంతోషించాలా, ఇలా చేస్తున్నాను బాధపడాలా కూడా అవగతం కావడం లేదు. సంస్కృతి కార్యక్రమాలు జరగవలసిన చోట డ్యాన్స్ ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి. ఇక గణనాథుడిని నిమజ్జనం తీసుకెళ్లేటప్పుడు కూడా డీజే పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తూ మద్యం సేవిస్తూ కూడా గణనాథుని తీసుకెళ్తున్నారు. ఇది ఎంతో బాధాకరమైన సంఘటన. అసలు ఈ యొక్క వినాయక నవరాత్రోత్సవ ప్రారంభానికి కారణం ఎవరు? బాలగంగాధర్ తిలక్ గారు 1893వ సంవత్సరంలో పూణేలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినారు. బాలగంగాధర్ తిలక్ గారు ఎందుకు నిర్వహించారంటే అందరిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుండి బయటకు వచ్చి అందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనాలని చెప్పి పండగని సామాజిక పండుగగా మార్చారు బాలగంగాధర్ తిలక్ గారు. దీని ద్వారా అందులో కూడా జాతీయ ఉద్యమంగా మార్చారు. ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి పెరిగేలా చేసి స్వతంత్ర ఉద్యమానికి ఎంతో దోహదపడింది ఈ గణపతి నవరాత్రోత్సవాలు అని చెప్పాలి. ఇక అంతేకాకుండా మట్టి వినాయకుడిని అర్చించి మనము ఆకులతో పూజిస్తామండి. ఆకులతో పూజించడం ద్వారా ఈ మట్టి వినాయకుని ఆకులను తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ నీరు కూడా కలుషితమైన నీరు కూడా శుద్ధ అవుతుందట. అందులోకే మన పూర్వీకులు ఈ నిమజ్జనాన్ని కూడా నిర్వహించేలా చేశారు. కానీ మనం ఏం చేస్తున్నాము, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనే లేదా రసాయనాలతో కూడుకున్న విగ్రహాలు చేసి నిమజ్జనం చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ నీరు కూడా కలుషితం అవుతుంది. తద్వారా అనేక సమస్యలు మనకే ఏర్పడతాయి. అంటే ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలని చెప్తాం కదా. మనము ఆ పండగని ఎంతో వైభవపేతంగా చేస్తున్నాము, కానీ కొన్ని తప్పుదాలు చేస్తున్నామండి. అవన్నీ కూడా చేయడం ద్వారా మనం సమస్యలు తెచ్చిపెట్టుకున్న వారం అవుతున్నాం. ఇక పోటీ కూడా పెరిగిందండి. ఎప్పుడు కూడా గణనాథుని అర్చించడానికి పోటీ అవసరం లేదు. నువ్వు చిన్న వినాయకుని పెట్టుకున్నా చాలు. ఏ విధంగా చేసినా భగవంతుడు భక్త సులభుడు, అందరి కోరికలు తీరుస్తాడు ఆ సిద్ధి వినాయక. కనుక అందరం కూడా సాంప్రదాయాలు ఏం చెప్పిందో దాన్ని ఆచరిస్తూ వినాయక చవితి చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీ